హలో క్రికెట్ ఫ్యాన్స్, ఐపీఎల్ ఫ్యాన్ బాయ్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు మ్యాచ్ కాదు. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 9 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రాత్రి భారీ క్రికెట్ యుద్ధం జరగబోతోంది. ఒక పక్క గెలుపు జోష్లో ఉన్న ఆర్ఆర్, మరోపక్క లాస్ట్ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉన్న జీటీ. ఈ మ్యాచ్ థ్రిల్ మామూలుగా ఉండదు. వీడియో ఎండ్ వరకు చూడండి బాస్, ఎందుకంటే పిచ్ రిపోర్ట్ దగ్గర నుంచి ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్, ఫైనల్గా ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉందో అన్నీ పూసగుచ్చినట్టు చెప్తాను. ఇంకెందుకు లేట్, ఫటాఫట్ లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. గుజరాత్ టైటన్స్ జీటీ వాళ్ల మొదటి మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో జరిగింది. బ్యాటింగ్లో జీటీ పర్వాలేదనిపించి 162 రన్స్ బోర్డ్పై పెట్టింది. మన కెప్టెన్ శుభ్మన్ గిల్ 39 రన్లు, జాస్ బట్లర్ 39 రన్లు, గ్లెన్ ఫిలిప్స్ 25 రన్లు డీసెంట్గా ఆడారు. స్కోర్ చూస్తే కాంపిటేటివ్గానే అనిపించినా బౌలింగ్లో మాత్రం జీటీ ఘోరంగా ఫెయిల్ అయింది. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసి పోరాడాడు, కానీ మిగతా బౌలర్లను పంజాబ్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. ముఖ్యంగా పంజాబ్ డెబ్యూ ప్లేయర్ కూపర్ కొన్నోలి తన డెబ్యూ మ్యాచ్లోనే 72 రన్స్ కొట్టి ఇంకో 5 బాల్స్ మిగిలి ఉండగానే పీబీకేఎస్ని గెలిపించాడు. జీటీకి ఇది నిజంగా డిసప్పాయింటింగ్ స్టార్ట్ అనే చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ వాళ్లు మాత్రం ఏకంగా రచ్చ రంభోలా చేశారు. చెన్నైతో గువాహటీలో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ బౌలర్లు ముందుగా సీఎస్కేని కేవలం 127 రన్స్కి ఆలౌట్ చేసి షాక్ ఇచ్చారు. జాఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలా 2 వికెట్లు తీసి చెలరేగిపోయారు. ఆ తర్వాత టార్గెట్ని 13 ఓవర్లలోపే చేసి పడేశారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కేవలం 17 బాల్స్లో 52 రన్స్ కొట్టి అందరికీ మతిపోయేలా చేశాడు. యశస్వి జైస్వాల్ 38 రన్లతో నిలబడ్డాడు. 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ రాత్రి బరిలోకి దిగుతున్నారు. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్. అహ్మదాబాద్ మొటేరా పిచ్ అంటేనే బ్యాటర్లకి పండగ. ఇక్కడ రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది కాబట్టి బౌన్స్ ట్రూగా వస్తుంది, బాల్ బ్యాట్ మీదకు సూపర్గా వస్తుంది. పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్లకి కొంచెం హెల్ప్ దొరుకుతుంది, కానీ ఆ 6-7 ఓవర్లు దాటితే బ్యాటర్లదే ఆధిపత్యం. మిడిల్ ఓవర్స్లో స్కోరింగ్ చాలా ఈజీ, స్పిన్నర్లకి ఇక్కడ పెద్దగా హెల్ప్ ఉండదు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170+ ఉంటుంది. ఇక వాతావరణం చూసుకుంటే టెంపరేచర్ 26 నుంచి 31 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. హ్యూమిడిటీ కేవలం 24%. వర్షం పడే ఛాన్సే లేదు. క్లీన్ స్కై, పర్ఫెక్ట్ వెదర్. ఈ రోజు 2 టీమ్స్ కలిపి 300+ రన్స్ కొట్టే బ్యాటింగ్ ప్యారడైస్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెడ్ టు హెడ్ రికార్డ్స్. జీటీ మరియు ఆర్ఆర్ మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగాయి. ఇందులో జీటీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. జీటీ 1-6, ఆర్ఆర్ 1-2. ముఖ్యంగా ఈ రోజు ఆడుతున్న నరేంద్ర మోదీ స్టేడియంలో జీటీ 2 సార్లు గెలిచి ఒకసారి ఓడింది. అందులో వాళ్లకు ఐపీఎల్ 2022 ఫైనల్ గెలిచిన స్వీట్ మెమరీ కూడా ఉంది. కానీ లాస్ట్ 5 మ్యాచెస్ చూస్తే 2 టీమ్స్ చెరో 2 గెలిచాయి. అంటే రీసెంట్గా రైవలరీ టఫ్గా మారింది. బ్యాటింగ్ రికార్డ్. శుభ్మన్ గిల్ ఈ రైవలరీలో 8 ఇన్నింగ్స్లో 332 రన్లు చేశాడు. బౌలింగ్ రికార్డ్. రషీద్ ఖాన్ 8 ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీశాడు. హైయెస్ట్ స్కోర్ రికార్డ్ వైభవ్ సూర్యవంశీ పేరిట ఉంది. ఐపీఎల్ 2025లో అతను 38 బాల్స్లోనే 101 రన్స్ కొట్టి చరిత్ర తిరగరాశాడు. ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11. గుజరాత్ టైటన్స్ జీటీ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కెప్టెన్, జాస్ బట్లర్ వికెట్ కీపర్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, అశోక్ శర్మ, మొహమ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ. ఇది చాలా బ్యాలెన్స్డ్ టీం. టాప్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ ఉంది. బౌలింగ్లో రబాడా, సిరాజ్, కృష్ణ లాంటి 3 పేసర్లు, రషీద్ లాంటి స్పిన్ మాంత్రికుడు ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ కెప్టెన్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, షిమ్రాన్ హెట్మయర్, రవీంద్ర జడేజా, జాఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్నోయ్, బ్రిజేష్ శర్మ. ఇది డేంజరస్ లైనప్. టాప్ ఆర్డర్లో మ్యాచ్ విన్నర్లు, బౌలింగ్లో ఆర్చర్, బర్గర్, జడేజా లాంటి రత్నాలున్నారు. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. గుజరాత్ టైటన్స్ జీటీ బలాలు. గిల్ మరియు సుదర్శన్ పార్ట్నర్షిప్ చాలా రిలయబుల్. ఐపీఎల్ 2025లో ఇద్దరూ కలిసి 912 రన్స్ చేశారు. రషీద్ ఖాన్కి ఇది హోమ్ గ్రౌండ్. ఇక్కడి పిచ్పై అతనికి మంచి పట్టుంది. రబాడా, ప్రసిద్ధ్ పవర్ ప్లేలో వికెట్లు తీయగలరు. బట్లర్ ఫామ్లోకి వస్తే గేమ్ చేంజర్ అవుతాడు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ పెద్ద ప్లస్. బలహీనతలు. మిడిల్ ఆర్డర్లో ఫైర్ పవర్ మిస్ అవుతోంది. లాస్ట్ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో బౌలింగ్ ఎక్స్పెన్సివ్గా మారింది. టార్గెట్ డిఫెండ్ చేయలేకపోయారు. దీంతో కాన్ఫిడెన్స్ కొంచెం డౌన్ అయింది. రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ బలాలు. సూర్యవంశీ జైస్వాల్ కాంబినేషన్ వరల్డ్ క్లాస్ ఫామ్లో ఉంది. ఆర్చర్, బర్గర్, జడేజాతో బౌలింగ్ డిపార్ట్మెంట్ రాక్ సాలిడ్గా ఉంది. ఫస్ట్ మ్యాచ్ విన్తో టీమ్ కాన్ఫిడెన్స్ పీక్లో ఉంది. రియాన్ పరాగ్ కెప్టెన్సీ, బ్యాటింగ్, హెట్మయర్ ఫినిషింగ్ టీంకి పెద్ద బలం. బలహీనతలు. మిడిల్ ఆర్డర్ ఇంకా టెస్ట్ అవ్వలేదు. జడేజాకి తోడుగా ఇంకో క్వాలిటీ స్పిన్నర్ లేదు. ఫారిన్ ప్లేయర్స్కి ట్రావెల్ ఫెటీగ్ ఉలచ్చు. అలాగే అహ్మదాబాద్లో క్రౌడ్ ప్రెజర్ ఫేస్ చేయాలి.
ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్. ఇక అసలు మ్యాటర్కి వద్దాం. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? హెడ్ టు హెడ్లో జీటీకి లీడుంది, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా వాళ్లదే. ఈ స్టేడియంలో జీటీ 2 గెలిచి ఒకసారి ఓడింది. కానీ కరెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం రాజస్థాన్ టీం ఆత్మవిశ్వాసంతో ఓ రేంజ్లో ఉంది. పిచ్ బ్యాటింగ్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సూర్యవంశీ, జైస్వాల్ పవర్ ప్లేలో రెచ్చిపోతే రాజస్థాన్ మ్యాచ్ ఎగరేసుకుపోతుంది. అలా కాకుండా గిల్ మరియు సుదర్శన్ పార్ట్నర్షిప్ సెట్ అయ్యి భారీ స్కోర్ పెడితే రషీద్ ఖాన్కు పిచ్పై ఇంపాక్ట్ తక్కువ ఉన్నా దొరికిన ఛాన్స్ వదలకుండా డెత్ ఓవర్స్లో మ్యాజిక్ చేస్తే జీటీని ఆపడం కష్టం. మన ఫైనల్ ప్రిడిక్షన్ ఏంటంటే మ్యాచ్ చాలా క్లోజ్గా ఉంటుంది. కానీ కరెంట్ ఫామ్ మరియు బౌలింగ్ అటాక్ స్ట్రెంగ్త్ చూస్తే ఈ రోజు రాజస్థాన్ రాయల్స్కే ఎడ్జ్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ విన్నింగ్ ప్రాబబిలిటీ 60%, జీటీ విన్నింగ్ ప్రాబబిలిటీ 40%. ఇది టుడేస్ మ్యాచ్ అనాలిసిస్. వీడియో యూస్ఫుల్గా అనిపించిందా? అయితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. మన ఐపీఎల్ ఫ్యాన్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ రోజు మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఏ టీం గెలుస్తుంది? జీటీనా లేక ఆర్ఆరా? మ్యాచ్ అయిపోయాక హైలైట్స్ వీడియోతో మళ్ళీ మన ఛానల్లో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ ది ఐపీఎల్. జై హింద్.